వెల్కమ్ బ్యాక్ టు రెక్సోనా నువ్వు నేను. అదండి ఇక్కడ 25,000 మీకోసమేనండి. ఎందుకంటే హేమంత్ గెస్ట్ చేసేసాడు, రాంగ్ గెస్ట్ చేసేసాడు. సో డెఫినెట్ గా ఫ్రీజ్ అవ్వలేదు. ఇంకా ఇవ్వాలా? ఫ్రీజ్ కాలే కదా. అవునా? ప్యాకెట్ బొమ్మది. సరే ఇందాకేదో ఇదన్నాడు, మీరు ఏదో ఇదన్నాడు, మరి ఏమైందంటే తిప్పారు, భూచక్రాలు తిప్పాను నేను. సరే నువ్వు బ్యూటిఫుల్ గర్ల్ చూసి నీకు పుట్టట్లేదు కాబట్టి నువ్వు రోడ్ మీద నిల్చును. ఒక హ్యాండ్సమ్ గా ఒక 6 ప్యాక్ బాడీతో హృతిక్ రోషన్ లాంటి అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నీకే అప్పుడేం పుడుతుంది సార్? మీ నడు సైజ్ ఎంత అడుగుతాను. ఎందుకంటే అమ్మాయిని చేసేవాడు ఏం పుట్టట్లేదు. పోనీ ఎవరు ఏం పుడుతుందండి? మరి పుడుతుంది ఏం పుడుతుంది? తక్కువ పుడుతుంది. పిల్ల పుట్టుద్ది. సరే ఏంటి ఎవరై ఉంటారు? సిమ్రన్. సిమ్రన్ నెక్స్ట్ రౌండ్ ఆడేద్దాం. ఐ థింక్ గ్రేసీ సింగ్ ఏమో అనిపిస్తుంది. గ్రేసీ సింగ్ అంటే అమ్మాయిని చూస్తే గ్రేస్ పుడుతుందా? అమ్మాయిలకి గ్రేస్ ఉండాలి కదండి, నాకెందుకు పుడుతుంది? వాళ్ళకి బేస్ ఉంది కదా. సరే రివీల్ చేసి చూద్దాం. జీజే స్పేస్ సెలబ్రిటీ నేను టైప్ చేసి 5855 కి SMS చేయండి. ఇప్పటికి చాలా మంది అబ్బాయిలు గెస్ట్ చేశారు. ఐ నో మీరు కామన్ గా జెన్యున్ గా ఒక అమ్మాయిని చూస్తే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అయ్యారు. కానీ బట్ హేమంత్ ప్రతిరోజు గోకుతాడు కాబట్టి ప్రాబ్లం అండి. సో రివీల్ చేయండి ప్లీజ్. రైట్ కొంచెం తక్కువ రివీల్ చేయండి. ఎవరై ఉండొచ్చండి మీరు? ప్రేమ పుడుతుంది. ఒక అమ్మాయిని అందమైన అమ్మాయిని చూస్తే తెలియకుండా ఆటోమేటిక్ గా ప్రేమ పుడుతుంది. లవ్ గురించి గంట సేపు చెప్పావు. లవ్ ఇస్ దిస్, లవ్ ఇస్ దట్. నువ్వు ఎప్పుడైనా లవ్ లో పడ్డావా అని అడిగాను. లవ్ అంటే ఏంటి తెలుగులో? అంటే మీరు అమ్మాయిని చూసినప్పుడు మీకు ఏం పుడుతుంది? నాకు ఏనాడు ప్రేమ పుట్టదండి. మిగతావన్నీ పుట్టినాయి కానీ, మిగతావన్నీ పుట్టి చచ్చినాయి కానీ. ఎనీవేస్ నెక్స్ట్ రౌండ్ వెళ్దాం. కుమ్మేద్దాం. కనీసం నెక్స్ట్ రౌండ్ లోనైనా కొంచెం అర్థం చేసుకో. అంటే మన ఇద్దరికి జెల్ అవడానికి కాస్త టైం పడుతుంది కదా. కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళడానికంటే ముందు హేమంత్ లెట్స్ హావ్ ఫన్. మన ఫ్లోర్ ని డిస్కోటెక్ గా మార్చేద్దాం. అరే వావ్, ఉదయభాన్ గారు మా కోసం డాన్స్ చేస్తున్నారంటే ఇట్ ఇస్ ద మోస్ట్ అమేజింగ్. రోజులు నీ పక్కన ఉంది. ఇప్పుడు తన డాన్స్ చూసావా? చూడలే. ఇదిగో ఇప్పుడు మీరు ఇలా ఇద్దరు కలిసి నిజంగా నేను డైలాగ్ చెప్పమంటే చెప్తాను కానీ డాన్స్ ఐ కాంట్ డూ రియలీ. మాయాబజార్ చూసారా? ఓకే, మై ఫేవరెట్ యాక్ట్రెస్ సూర్యకాంతం గారు. అందులో ఇంకొక గ్రేట్ ఆర్టిస్ట్ ఉంది, ఆవిడ పేరు రిషేంద్రమణి. అయితే ఆవిడ అభిమన్యుడు తల్లి క్యారెక్టర్. ఘటోద్గజుడు అభిమన్యుడిని కొడతాడు, అభిమన్యుడు పడిపోతాడు. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది? రిషేంద్రమణి గారు మాయాబజార్ లో అక్కడే ఉండు పర్లేదు, నువ్వు ఘటోద్గజుడు. అఖిలాక్ష సుమంత్ర తంత్రాదిశయము ననచు శ్రీకృష్ణు సోదరి నగుదు నేనే, దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజు దిల్లు అనకు అర్జును పత్నినే యగుదునేని, ఈ సరంబసురు గూచి శిక్షించుగాక పాండవ కులైక భూషణు ప్రాణరక్ష. అభిమన్యు నాయన, అభిమన్యు ఎక్కడున్నావు నాయన? కాకపోతే మనోడికి ఒక ముక్క అర్థం కాలేదు. నాకు ఇలాంటిది ఒకటి వచ్చు. అవునా? నాకు వచ్చు. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకముల అవిక్రమ పరక్రముండు కురం సద్భవుండు సుయోధనుండు. ఎలా అక్కడ చూడు. హౌ ఇస్ ఇట్ డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్? మామూలు అయిపోదాం. ఓకేనా? ఎనీవేస్ వెళ్దాం నెక్స్ట్ రౌండ్ లోకి. అప్పుడేనా? కొంచెంసేపు మాట్లాడేసిగా, మీరు భలే మాట్లాడుతున్నారు. అవునా? నీకు మండుతుందని నాకు తెలుసు. 2 రౌండ్లు పడగొట్టింది. చలో హేమంత్ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. దిస్ ఇస్ కాల్డ్ బంపర్ ఛాన్స్. ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు. జంపలకి పంప టైపు కాదు, నువ్వన్నీ వాటి గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు కొంచెం తేడానే. సో మా వాళ్ళు మార్క్ చేస్తారు, కళ్ళు కానీ పెదాలు కానీ మార్చేస్తారు. ఒకరు వేరే వాళ్ళే పెడతారు. ఆ ఇద్దరిని గుర్తుపట్టేస్తే 25,000. బంపర్ ఛాన్స్ ఆడేద్దామా? రివీల్ ఇట్. ఇదేంటండి? ఇదెవరు? ఈ అమ్మాయి పళ్ళు తోకదా అసలు? నాకు కడిగుట్టేస్తారు బాబు. వీళ్ళెవరు? నేను అలా కళ్ళు ఎప్పుడు చూడలేదు. ఎవరే అంటారండి? గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి ఎవరై ఉంటారు మీరు? రైట్ ఆన్సర్ కనుక మీరు చెప్పారంటే మీరు గెలుచుకుంటారు 25,000 అండ్ రెక్సోనా తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. అండ్ హేమంత్ గురించి మీకు తెలిసిందే, ఎన్ని క్లూస్ ఇచ్చినా చెప్పలేడు. సో క్లూస్ ఇవ్వడం వృధా. సీరియస్లీయా? కానీ హేమంత్ ఏదేమైనా నాకు చెప్పాలి. ఈ అమ్మాయి పళ్ళు దొంగదని అన్నావు, రివీల్ అయిన తర్వాత నాకుంటది.
అసలు ఈ అమ్మాయి పళ్ళు తోముకోదా అని అన్నాడండి. ఆ స్మైల్ ఎవరితో అయ్యో కాదు కాదు, అంటే ఇక్కడ స్క్రీన్ కాస్త డస్ట్ అది వచ్చి అలా కనిపించిందండి. ఇప్పుడు తుడిచిన తర్వాత అసలు ఈ టూత్ పేస్ట్ యాడ్స్ టింగ్ అని మెరుస్తాయి, అలా ఉందండి. అసలు అవి పళ్ళ ఆకాశంలో తారలా. ఇది పొగడతా లేదా తిట్టా? నిజంగా ధ్రువతార అంటారే అలాంటివి 5 ఉన్నట్టు 1 2 7 ఉన్నట్టు. ఏదేమైనా కొంచెం ఫస్ట్ డే ఫ్రీజ్ అయిపోండి. అండ్ ఎవరు ఆ స్మైల్ ఎవరితో రివీల్ అయిన తర్వాత ఏమందుకుంటది. సరే మనం క్లూస్ దగ్గర ఉన్నాం. శాస్త్రీయ సంగీతం తెలుసా? అయ్యో హాస్యాలకు తెలియదు. తెలుసా? తెలుసు చెప్పండి. ఇద్దరు అమ్మాయిల్లో ఒకరి పేరు ఒక రాగం పేరు. హంసనందిని ఏమిటి హింస? కాదనమాట. శివరంజని. శంకరాభరణం తెలుసు. కళ్యాణి మాత్రమే తెలుసు ఈయనకి. ఇది కళ్యాణి ఎగిన్నది. ప్రతిసారి ఇలాగే అంటున్నావు. ఇది చూసి కళ్ళు మూసుకో. కాదురా. రారమ్మని రారమ్మని టీవీ వచ్చిందా? రాలేదు. ఏ వచ్చి రావట్లేదు కూడా. కళ్యాణి. కళ్యాణి వాళ్ళ ఆయన ఎలా ఉంటాడు తెలుసు కదా? సూర్యకిరణ్. ఒకవేళ అది కనుక కళ్యాణి స్మైల్ అయితే సూర్యకిరణ్ కుమ్ముతాడు నిన్ను. చాలా ఎక్కువ సార్. సరే ఇంకొన్ని రాగాల పేర్లు చెప్పు. పాప మీరు అనవసరంగా టైం వేస్ట్ అండి. మీరు ఇంకో హింట్ ఇచ్చేయండి చెప్పేస్తాను. ఇంకో హింట్ ఇచ్చేనా? మీరు రాగాలు తాళాలంటే కష్టం కదండి. నేను 2011 లో. వేదాలు ఎన్ని? చాలా ఉన్నాయండి. 5 ఉన్నాయి. 5 పంచభూతాలు కాదు. 4 ఈ మధ్యన తగ్గించారు. తెలుసు. తెలుసా? వేదాలు అంటే ఈ అమ్మాయి వేదే కదా. అదండి నేను క్లూ ఇచ్చేసాను. నాకు సంబంధం లేదండి. గెస్ట్ చేసి SMS చేయాలి. జీజే స్పేస్ సెలబ్రిటీ. కింద ఆవిడ కళ్యాణ్ ఉంది కదా, ఆవిడ నట్టేసుకొని వేరే నెట్టేసుకోండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. ఋగ్వేదం తర్వాత ఋగ్వేదం, సామ వేదం, వేదం తర్వాత యజుర్వేదం, వేదం తర్వాత అథర్వణ వేదం. అదనమాట 4. అంటే వేదం హీరోయిన్. చెప్పానా దీక్ష? వేదంలో హీరోయిన్ పైన దీక్ష. అంటే ఏంటి ఇద్దరు చెప్పాలా ఒకరిని చెప్పాలా? ఒకరిని చెప్పాలా? ఇద్దరిని చెప్పాలి. ఇద్దరిని కరెక్ట్ గా చెప్పాలి. వేద అండి, కింద కళ్యాణి అండి. ఏంటి బాస్? ఒక 2 నిమిషాల కోసం మీరు అట్టేసుకొని నేను అట్టేసుకోవచ్చా? మీరు ఇట్టేసుకొని రండి. ఏమైనా తేడా ఉంటుందా? ఏం లేదా? ఏమైనా ఉంటుందా? స్థానబలం ఏమైనా వస్తుందా నాకు? అసలు అయ్యో ఫుల్ గా కనిపిస్తుందేమో అని. ఏంటండి అది ఒక్కటి కొట్టేసినా కూడా నీ లైఫ్ అంతా పోలీసే. సేమ్ ఉంది ఇది కూడా. ఏది తీసుకున్నావు? వేద అండ్ దీక్ష తీసుకున్నా. ఇంకా కళ్యాణి. సరే ఇప్పుడు ఫైనల్ గా కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్ని కలిపి 3 చెప్పామండి. మీకు కావాల్సింది తీసుకుని మిగతా 2 వదిలేండి. స్టార్ట్. దీక్ష, వేద అండ్ కళ్యాణి. నాకు తెలిసి ఇందులో ఇద్దరు లేనట్టే ఉన్నారు. బట్ ఒక్కళ్ళు ఉన్నారు. ఓకే సరే రివీల్ చేసి చూద్దాం. ఫ్రీజ్ చేస్తున్నా. ఓకే రివీల్ చేద్దాం అండి. సో ఇంతకీ ఈ పళ్ళు దుంకున్న అమ్మాయి ఎవరు చూద్దాం. నాకు తెలీదు బాబు. హేమంత్ అన్నాడు. ఇందాక దుమ్ము వల్ల అన్నాను. ఆ తర్వాత అవి అదేంటి ధ్రువతారలు 7 పెట్టినట్టుంది. అవునా? సరే రివీల్ చేద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్ అండి. దీక్షానా వేదానా? ఒక్కటే కరెక్ట్ అని చెప్పాను కదా. ఇంకోటి ఏం చూపించండి. హేమంత్ అంటే మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ కాబట్టి, స్పెషల్ ఇష్టం కాబట్టి, అండ్ భాగ్యవి అంటే ఇంకా ఇష్టం కాబట్టి మనం ఇంకో ఛాన్స్ ఇద్దామండి. ఓకే బ్రేక్ తీసుకున్న తర్వాత హేమంత్ లెట్స్ హావ్ ఫన్. మన షో మన ఫ్లోర్ ని డిస్కోటెక్ గా మార్చేద్దాం. ఉల్లికవును వేసుకొని ఇల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుసుకుంటే ఫస్ట్ లవ్ బుట్టుకొచ్చే సడంగా. లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గా. ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా. స్పైడర్ రుమానులా వెళ్తే నేను
నమ్మొద్దు స్కూల్ పాపని నమ్మొద్దు నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. నాకు తెలిసి ఓ మెగాస్టార్ ఓ హృతిక్ తర్వాత ఓ రామ్ చరణ్ తేజ్ చెప్పండి చెప్పండి. వీళ్ళందరూ నిన్ను చూసి ఒక్క మూమెంట్ అయినా నేర్చుకుని ఉంటారు ఎలా చేయకూడదని. నెక్స్ట్ ఎవరు? వేద అండ్ దీక్ష, దీక్షా సేత్, వైశాలి. ఐ am very very రివీల్ చేద్దాం. దీక్షా రివీల్ ఇచ్చండి. దీక్ష సేత్ అన్నారు. లెట్స్ ఫైండ్ అవుట్ హూ ఇస్ దిస్. కంగ్రాచులేషన్స్. ఫైనలీ ఫైనల్లీ. ఓకే దీక్ష సేత్ కంగ్రాచులేషన్. మొత్తానికి ఒక రౌండ్ మనస్ఫూర్తిగా గెలిచారు. గెలిచిపోయాం. అమ్మయ్య. ఇక సీరియస్ క్వశ్చన్. వెరీ సీరియస్. నేను ఇందాకనే సీరియస్ గానే ఉన్నాను. మీరే అర్థం ఎప్పుడు చేసుకోండి. పెళ్లి? ఎవరికి? నిన్నే. నిన్ను చూసి మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ టీవీ చూస్తున్న వాళ్ళలో బుద్ధున్నాడు ఎవడన్నా నాకు పిల్లేస్తాడు. కదా చూసా నీ జీవితాన్ని నేను ఎంత సేవ్ చేశాను కదా. సరే ఇక చివరిగా వన్ లాస్ట్ వాయిస్ ఇచ్చేయండి. లాస్ట్ వాయిస్. వాయిస్ ఓకే మై ఫేవరెట్. మొత్తం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడికి వచ్చి ఆడినందుకు ఇంత సరదాగా కబుర్లు చెప్తూ. నేను అడుగుతాను. ఓకే నేను అడుగుతాను నిన్ను. ఓకే భార్గవి గారు, మీరు మీ బిజీ షెడ్యూల్ మీ టైం తీసుకొని మీరు నువ్వు నేను ప్రోగ్రామ్ కి వచ్చారు. హౌ ఆర్ యు ఫీలింగ్? Actually, I was very busy. I was held up in a shoot. One of my very good friends, Hemant, called me. Yeah. He said there's a shoot today, Vexona Nuvu Nenu, and that's Uday Bhanu show. Exactly, Uday Bhanu. So that's the way I came, and I really enjoyed, and I got lots of money, and very happy. Oh, you did? Yeah. Yeah. Your future commitments? Tokka. Original వచ్చింది ఇప్పుడు. Sorry. Was it Lakshmi Manchu? No. It was me. It was you. You want some voice, yeah. Some voice. That's what I was telling. My favorite. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. Sure. ఒక అమ్మాయి అబ్బాయి voice ఆ? ఎన్టీ రామారావు గారి స్టైల్ మనకు తెలుసు. బట్ పొలిటికల్ గా ఆయన ప్రజా గర్జన సదస్సులో మాట్లాడుతూ ఎలా మాట్లాడారు. మహోత్తుంగ జలధి తరంగాల ఉత్సాహంతో ఉప్పొంగుతున్న ఈ తెలుగుదేశాన్ని చూస్తుంటే మాలోని ఆవేశం ఉప్పొంగుతుంది. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. అదే సమావేశంలో నందమూరి లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ శ్రీ నందమూరి పాద పద్మాలకు వందన మందారాలు అర్పిస్తున్నాను. స్త్రీ అనే అక్షరం అమోఘమైనది. సకారం సత్వగుణాన్ని సూచిస్తే తకారం తమో గుణాన్ని, రావడి రజోగుణాన్ని సూచిస్తుంది. మరి అదే విధంగా రామారావు గారు చాలా మంచి మనిషి. నాకు కూడా ఆశలున్నాయి, ముఖ్యమంత్రి నవ్వాలి. మరి చూద్దాం. నాకు తెలిసి ఏది ఉన్నా లేకుండా కానీ సెక్యూరిటీ గార్డ్స్ అవసరం అబ్బా. సీరియస్లీ దట్స్ యాక్చువల్లీ డిమాండ్. మాకు కాస్త తోకలు పెద్దవే. మామూలు తోకలు కాదు. సో కష్టంగా పట్టుకొని తిరుగుతూ ఉంటారు చాలా మంది. సో మీకు మాత్రం సీరియస్లీ సెక్యూరిటీ గార్డ్స్ కావాలి. అగో మీకు కాల్స్ వస్తే ఫోన్ చేయండి. హేమంత్ ఉంటాడు. అవునా? పర్సనల్ సెక్యూరిటీ గార్డ్. కాయ రాజా. అరే డబ్బులంటే ఒకసారి చెప్పా. రియల్ నోట్స్. మీరు తిప్పండి. మీరు చూడలేదు తెలుసా? 25,000 ఏం చేసి చెప్పు. డబ్బులు వచ్చాయి. ఈ 25,000 మర్సిడీస్ కార్ వస్తుంది కదా, దీంతో ఏరోప్లేన్ వస్తుంది, దీంతో పల్లీలు కొనుక్కొని ట్రైన్ కావాలి. ట్రైన్ కావాలన్నా. సో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయండి. ఆంటీ గాజులు చూసావా? ఏం కొనుక్కున్నావా అని. ఆంటీ గాజులు చూసావా? మన తాతయ్య కూడా మనల్ని బాగా ఎంకరేజ్ చేశారు కదా. మళ్ళీ కలుసుకునేంత వరకు ఈ పెద్దది ఇంజిన్ అన్నమాట, ఇవన్నీ బోగీస్. ఓకే మళ్ళీ కలుసుకునేంత వరకు యూ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.